హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య ఆఫీస్లో స్టాఫ్ కరెక్ట్ టైంకి రావటం లేదు అని తెలుసుకొని స్ట్రిక్ట్ రూల్స్ని పాస్ చేస్తుంది. ఖచ్చితంగా అందరూ 10 o'clock లోపే రావాలి, హ్యాండ్ బ్యాగ్స్ ఫోన్స్ అన్నీ ఒక చోట పెట్టేసే లోపలికి రావాలి అని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయడంతో దర్శన్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దర్శన్ కూడా లేట్గా వస్తాడు కాబట్టి ఇండైరెక్ట్గా దర్శన్నే శరణ్య అంటుందేమోనని ఊహించుకొని శరణ్య క్యాబిన్కి వెళ్ళి శరణ్యని తిట్టడం స్టార్ట్ చేస్తాడు దర్శన్. ఏంటి, నువ్వు నన్నే ఇండైరెక్ట్గా అంటున్నావని నాకు తెలుసు, ఇంత పొగరు పనికి రాదు అని అంటాడు దర్శన్. చూడండి, నేను ఎండి అయినందుకు పొగరుని చూపించడం లేదు, టైం సెన్స్ ఉండాలి అని చెప్తున్నాను. అయినా అనింది మిమ్మల్ని కాదు, స్టాఫ్ని. మీరెందుకంత బాధపడుతున్నారు? నిజంగా మీకు కూడా బాధ్యత ఉంటే రేపటి నుండి పర్ఫెక్ట్గా పంచువాలిటీగా టైంకి రండి అని ఫైల్స్ చూసుకుంటూ ఉంటుంది శరణ్య. ఇంకా దర్శన్ ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎంత పెద్దవాళ్ళైనా ఎక్కడో చోట తప్పు చేస్తారు, అలాంటి ఈ శరణ్య ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా చేస్తుంది. అప్పుడు ఈ దర్శన్ అంటే ఏంటో చూపిస్తా అని ఇంకలా ఫేస్ అంతా సీరియస్గా పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఆనందభైరవి శరణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. శరణ్య దర్శన్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. శరణ్య ఆనందభైరవి దగ్గరికి వస్తుంది. అమ్మా శరణ్య, ఆఫీస్లో ఎలా ఉంది అని అడుగుతుంది. అంతా బాగానే ఉంది అత్తయ్య గారు, కాకపోతే స్టాఫే టైంకి రావటం లేదు. ఆఫీస్ 10 o'clock అయితే 11:30కి వస్తున్నారు, అందుకే స్ట్రిక్ట్ రూల్స్ని ఇంపోజ్ చేశాను. అది మాత్రమే కాదత్తయ్య గారు, మన కంపెనీ టర్న్ ఓవర్ ఫైల్స్ని, ఎంప్లాయీ ప్రాఫిట్ ఫైల్స్ అన్నిటినీ నేను చెక్ చేశాను. రేపు ఒకసారి స్టాఫ్తో ఎంప్లాయీస్తో బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అవన్నీ తీర్చాలి కదా అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. అప్పుడే అక్కడికి లీలావతి వస్తుంది. ఏంటమ్మాయి శరణ్య, అంటే ఇప్పటి వరకు నువ్వు ఏమంటున్నావు? ఆనందభైరవి చేసింది తప్పంటున్నావా? ఆనందభైరవి సరిగ్గా పాలించలేదు అంటున్నావా అని అంటారు లీలావతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. అయ్యో పెద్దత్తయ్య గారు, నేను అలా అనటం లేదండి అని అంటుంది. లేదు, నువ్వే ఉద్దేశంతో అంటున్నావో చాలా క్లియర్గా అర్థమైందిలేమ్మా. ఇంతకు ముందు వరకు ఆనందభైరవి ఉంది, ఆనందభైరవి సరిగ్గా చూసుకోవటం లేదని తన లోట్లని తనకే ఎత్తి చూపిస్తున్నావు కదా అని అంటారు. అక్క, తను అలా అనుకోవటం లేదక్క, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? శరణ్య ఏది చేసినా మన మంచి కోసమే చేస్తుందని నాకు తెలుసక్క, నువ్వు అలా అనుకోవద్దక్క. శరణ్యని అపార్థం చేసుకోవద్దు. అమ్మ శరణ్య, నువ్వు ఏదనుకుంటే అది చేయమ్మా, నువ్వేమీ కంగారు పడొద్దని చెప్పి శరణ్యకి ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఆనంద, నువ్వు మాత్రం శరణ్యని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే శరణ్య ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటారు లీలావతి. అక్క, రేపు బోర్డ్ మీటింగ్లో శరణ్య ఆలోచనలేంటో బయట పెడుతుంది. అప్పుడు శరణ్య ఎలాంటిదో అందరికీ తెలుస్తుంది కదక్క, మీకున్న అనుమానాలు కూడా తొలగిపోతాయిలేండక్క అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనందభైరవి. లీలావతి ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి శరణ్యతో కలిసి గుడికి వెళ్తుంది. శరణ్యకి బొట్టు పెట్టి శరణ్య పేరుపై అర్చన చేస్తుంది. చూడమ్మ శరణ్య, నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. ఎండి పదవిని చేపట్టినప్పటి నుండి నువ్వు సంతోషంగా ఎలాంటి అడ్డంకులు నీకు రాకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానమ్మా, అందుకే అర్చన చేపిస్తున్నానని చెప్పి పాపం హ్యాపీగా గుడికి తీసుకువెళ్తారు ఆనందభైరవి. అత్తయ్య గారు, మీరు చూపిస్తున్న ప్రేమలో 1% ఆయన నాపై చూపిస్తే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంటుంది. ఏమ్మా శరణ్య, నాకు నిజం చెప్పు, దర్శన్ నిన్నెందుకో దూరం పెడుతున్నాడు, దానికి కారణం ఏంటి అని అడుగుతారు. అత్తయ్య గారికి సమీరా గురించి చెప్తే అత్తయ్య గారు మనస్తాపానికి గురవుతారు. లేదు, అలా చెప్పకూడదు అని. ఏం లేదత్తయ్య, అదే చెక్కు విషయంలో నింద ఇంకా అలాగే ఉండిపోయింది కదా, అందుకే అత్తయ్య గారు అని కవర్ చేస్తుంది శరణ్య. ఆ విషయం గురించేనా? దేవుడున్నాడు కదా, మార్గం కూడా ఉంటుంది, ఖచ్చితంగా మనకి మార్గం దొరుకుతుందిలేమ్మా, నువ్వేమీ బాధపడద్దు. టైం అవుతుంది కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్తానని చెప్పి అలా ఇంకా కార్లో హ్యాపీగా
ఆఫీస్కి బయలుదేరుతుంది శరణ్య. ఇటువైపు ఆనంద భైరవి ఇంటికి రీచ్ అవుతారు. ఇది ఇలా ఉండగా శరణ్య 10:30కి ఆఫీస్కి రీచ్ అవుతుంది. దర్శన్, అమ్మగారు 10 o'clockకి రావాలి, కానీ 10:30కి వచ్చారు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఆ శరణ్య మేడం గారు అని పిలుస్తాడు. ఒక్కసారిగా శరణ్య ఆగుతుంది. ఏంటి అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం, అందరికీ మీరు నీతులు చెప్తారు, మరి మీరు ఆ టైంని ఫాలో అవ్వరా? స్టాఫ్ అందరూ 10 o'clock కల్లా రావాలి అని ఆర్డర్ పాస్ చేసిన మీరే 10:30కి వచ్చారు అంటే మీరు రూల్స్ పెట్టడం వరకేనా, మీరు ఫాలో అవ్వరా అని స్టాఫ్ అందరి ముందు కావాలనే శరణ్య పరువు తీయాలని అడుగుతూ ఉంటాడు దర్శన్. చూడండి, మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, బట్ కంపెనీ రూల్స్, రెగ్యులేషన్స్, అండర్లైన్స్, కీవర్డ్స్, ఏఓఏ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ తెలిసి ఉంటే మీరు ఇలా మాట్లాడరు. మేనేజింగ్ డైరెక్టర్గా నా బాధ్యత ఒకటే, కంపెనీని డెవలప్ చేయాలి అండ్ స్టాఫ్ అందరి విషయంలో పర్ఫెక్ట్గా స్ట్రిక్ట్ రూల్స్ని పాస్ అవుట్ చేయాలి. అది మాత్రమే కాదు, కంపెనీ యొక్క కీ రోల్ పోషించేది ఎండీనే కాబట్టి కంపెనీ డెవలప్మెంట్కి సంబంధించిన పనులు నేను చూసుకోవాలి, కానీ టైంకి వస్తున్నానా రావటం లేదా, ఆఫీస్కి వస్తున్నానా రావటం లేదా అనేది మ్యాండేటరీ కాదు, అది సెకండరీ. ఈ విషయం మీకు తెలియకపోతే ఇప్పటి నుండి తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుండి బాగా కోటింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది శరణ్య. ఒక్కసారిగా స్టాఫ్ అందరూ దర్శన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. సార్ ఏదో చేద్దాం అనుకున్నారు, పాపం సార్కే పంచిచ్చి వెళ్ళిపోయింది మేడం అని ఇంకా అలా నవ్వుకుంటూ ఉంటే దర్శన్కి చాలా అంటే చాలా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి టెంపుల్ నుండి ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఇటువైపు అనన్య కాంచనతో ఒక విషయం మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మీ ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడుగుతుంది. అమ్మా, ఈ చెక్ చూసావా, ఇదిగో ఇది ఈ కుండి కింద పెడుతున్నాను సరేనా అని అంటుంది. ఏందమ్మీ ఇంత సడన్గా ఈ చెక్కుది ఎందుకు మారుస్తున్నావు అని అడుగుతారు. అమ్మా, ఎప్పుడైనా ఇలాంటి దొంగతనాలు ఒకచోటే ఉంచడం కరెక్ట్ కాదు, అందుకే దాచిపెడుతున్నాను, నువ్వు కూడా సైలెంట్గా ఉండు అని అనేసరికి అప్పుడే అక్కడికి ఆనంద భైరవి వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏయ్ ఏంటి చెక్ అని ఏదో అంటున్నారు అని అంటారు ఆనంద భైరవి. ఏం లేదండి, అదే కిచెన్లో వెజిటేబుల్స్కి చెక్కు తీయాలి కదా, ఆ విషయమే మాట్లాడుతుంది అని అంటారు. ఏంటమ్మీ చెక్కు విషయం చెప్పేయాలా అని అంటుంది కాంచన. ఏయ్ మీ మాటలు వింటుంటేనే ఏదో తేడాగా ఉంది, జరుగు అని పక్కకు తోసేసి ఆ ఫ్లవర్ వాస్ కిందున్న చెక్ని చేతిలోకి తీసుకుంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇంక అనన్య బచ్చి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇంక కోపంగా అనన్య చెంప పగలగొడతారు ఆనంద భైరవి. ఛీ, సిగ్గులేదు, ఈ ఇంటి కోడలు అని, ఈ ఇంట్లో నాకు తప్ప ఎవరికి అర్హత లేదని డప్పు కొట్టుకొని తిరుగుతావు కదా, ఇదే నా అర్హత? దొంగతనం చేయడమేనా అర్హత? నీలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచకూడదు, గెంటేయాలి అని గట్టిగా చెప్తారు ఆనంద భైరవి. అప్పుడే ఇంకా ప్రీతి వాళ్ళందరూ, లీలావతి అందరూ హాల్లోకి వస్తారు. అత్తయ్య గారు ఏమైంది అని అడుగుతుంది ప్రీతి. చూడమ్మా ప్రీతి, ఇంతకుముందు దీన్ని ఎందుకు గెంటేశానని నువ్వు అడిగావు కదా, ఇదిగో సమాధానం. శరణ్యని దర్శన్ మెడ పట్టుకొని బయటకు గెంటేయడానికి కారణం ఏంటి? ఇదే కదా, ఈ చెక్కే కదా, ఈ చెక్ని ఈ అనన్యానే దాచిపెట్టింది అని అంటారు. ఒక్కసారిగా ప్రీతి, లీలావతి అందరూ షాక్లో ఉండిపోతారు. ఏంటి చెక్కుని దాచింది ఈ అనన్యానా అని చూస్తూ ఉండిపోతారు. అయినా దొంగకి ఎప్పుడు తాళాలు ఇవ్వకూడదు, ఇవ్వడం మంది తప్పు అని అంటారు. వెంటనే ప్రీతి, సారీ అత్తయ్య గారు, మీరు నాకు ఇండైరెక్ట్గా ఎంత చెప్తున్నా నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇలాంటి దొంగ మొహం దాన్ని నేనే ఇంటికి తీసుకొచ్చాను కదా, నేనే గెంటేస్తాను. ఏయ్, అంతకుముందు మా అత్తయ్య గారు నీలాంటి దాన్ని పనిలో పెట్టుకోకూడదంటే ఏంటో అనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థమైంది, పోవే బయటికి పో అని మెడపట్టుకొని ప్రీతి గెంటేస్తూ ఉంటుంది. వెంటనే అనన్య, అమ్మగారు ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఎక్కడ దిక్కులేని దాన్ని అయిపోతాను అమ్మగారు, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయండి అమ్మగారు అని చెప్పి అనన్య ప్రీతి కాళ్ళు పట్టుకుంటుంది.
ఏయ్, నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదే, శరణ్య కాళ్ళు. నీ వల్ల శరణ్య పాపం తప్పు చేయకపోయినా నిందలు మోసింది. దర్శన్ చేత బయటికి గెంటే పడింది. కనీసం అప్పుడు కోతిలా చూస్తూ ఉన్నావు కానీ ఏ నోరు మెదపకుండా నీ దొంగతనం బయటపడిపోతుందేమో అని శరణ్య వెళ్ళిపోతుంటే కళ్ళప్పగించుకొని చూసావు కదా. ఇప్పుడే శరణ్యని దర్శన్ని ఇంటికి పిలిపిస్తాను. అత్తయ్య గారు, మీరు దీన్ని చూస్తూ ఉండండి, నేను ఫోన్ చేస్తానని చెప్పి ప్రీతి ఇంకలా ఫోన్ చేస్తుంది. హలో అక్క అని అంటుంది శరణ్య, నువ్వు అర్జెంటుగా ఇంటికి రావాలి అని అంటుంది ప్రీతి. ఏమైంది అక్క అని అడుగుతుంది. అర్జెంటుగా రావాలి చెప్తున్నాను కదా అని అనేసరికి ఇంకా వెంటనే దర్శన్ దగ్గరికి వెళ్తుంది శరణ్య. దర్శన్ ఏంటి అని అంటాడు. మనం వెంటనే ఇంటికి బయలుదేరాలి అని అంటుంది శరణ్య. ఎందుకు అని అంటారు. ఏమో తెలీదు, ప్రీతి అక్క కాల్ చేశారు, త్వరగా రమ్మంటున్నారు అని అంటుంది. సరే అని దర్శన్ శరణ్య ఇద్దరు బయలుదేరి ఇంటికి వెళ్తారు. అక్కడ అనన్యని దోషిలా నించోబెడతారనమాట. ఇంకలా అనన్య కోతిలా వణికిపోతూ చూస్తూ ఉంటుంది. వెంటనే ఆనంద భైరవి అలా పొగరుగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ప్రీతిని చూసి అక్క ఏమైంది, ఎందుకు తన్ని అని అడుగుతారు. ఏయ్, శరణ్య వచ్చింది, పడవే, శరణ్య కాళ్ళపై పడి సారీ చెప్పు అని అంటుంది ప్రీతి. ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అలా అనన్య. ఇప్పుడు నువ్వు చెప్తే కనీసం నిన్ను ఇంట్లో ఉండనిస్తాం, లేకపోతే నిన్ను అని గట్టిగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాననేసరికి ఆ కాంచన వణికిపోతూ, అమ్మీ నాకేమి వినపడట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం, ఇక్కడేదో జరగబోతుంది, నువ్వు వెళ్ళి ఎవరో ఒకరి కాలు పట్టుకో అమ్మీ, అప్పుడు తప్ప మనమేమి చేయలేము అని కాంచన అంటుంది. ఇంక అనన్య అలా శరణ్య దగ్గరికి వెళ్తుంది. నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటుంది. శరణ్య అయ్యో అక్క లేక అని అంటుంది. ఇంకా వెంటనే శరణ్య వైపు కోపంగా చూస్తూ ఆనంద భైరవి వైపు చూస్తుంది. ఆనంద భైరవి అనన్య దగ్గరికి వచ్చి, చూసావా, ఇది నీ స్థాయి, శరణ్య కాళ్ళ దగ్గరే నీ బ్రతుకు అని చెవిలో వచ్చి చెప్పగానే కోపంతో రగిలిపోతూ అవమాన భారంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా ఇంకా శరణ్యని చూస్తూ అనన్య ఇంకలా శరణ్య అయితే పాపం బాధపడుతూ ఉంటుంది. అసలు ఏమైందక్క అని అంటుంది. నీపై నిందపడ్డానికి కారణం ఇదే, ఇదిగో దర్శన్ ఈ చెక్ తీసుకో, ఈ చెక్ వల్లే కదా నీకు శరణ్యకి మధ్యలో అపార్థాలు వచ్చాయి, ఈ చెక్ ఇక్కడే ఉంది, అదిగో ఆ అనన్యనే కొట్టేసింది అని చెప్పి చెక్ చేతిలో పెడుతుంది. ఇంకా దర్శన్ అలా చెక్ వైపు చూస్తూ ఉంటాడు. ఆనంద భైరవి అమ్మయ్య చెక్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, దర్శన్ శరణ్యని అర్థం చేసుకుంటాడని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనంద భైరవి. ఇంకలా దర్శన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏంటి చెక్కు విషయంలో అన్ని అపార్థాలు తొలగిపోయాయి అనుకుంటున్నావా? సమీర విషయం ఇంకా అలానే ఉంది, అది ఎప్పటికీ నువ్వు మార్చలేవు అని ఆ చెక్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు దర్శన్. ఇంకలా శరణ్య వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనంద భైరవి కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. అత్తయ్య గారు మీరెప్పుడొచ్చారు అని అడుగుతుంది. ఏంటమ్మా అంటే శరణ్య విషయంలో నిన్ను అపార్థం చేసుకుంటున్నాడా దర్శన్ అని అడుగుతుంది. అవునత్తయ్య గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు, కానీ అదే నిజమత్తయ్య గారు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా ఆలోచనలో పడతారు ఆనంద భైరవి. అర్థమైందమ్మా, నీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చూపిస్తాను, ఖచ్చితంగా ఆ సమీర నీ వల్ల చనిపోలేదు అని నేను నిరూపిస్తానని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి శరణ్యకి మాటిస్తారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. దర్శన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది. నాన్న దర్శన్, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు. చెప్పమ్మా అని అంటారు. నువ్వు శరణ్యపై ఎంతో పగతో రగిలిపోతున్నావు. శరణ్య నీకు తీరని అన్యాయం చేసిందని, ద్రోహం చేసిందని నువ్వు అనుకుంటున్నావు కదూ అని అంటారు. ఏంటమ్మా, నీకు ఆ శరణ్య అంతా చెప్పేసిందా? అవునులే, తనకి నువ్వున్నావనే అండ, అందుకే ఎవరినైనా ప్రాణాలు తీసేస్తుంది, ఎవరినైనా మేనేజ్ చేసేస్తుంది అని అంటాడు దర్శన్. చూడు నాన్న, శరణ్య సమీరాని చంపిందని నువ్వు అనుకుంటున్నావు, అదే కదా నీ మనసులో రగిలిన మంట అని అంటారు ఆనంద భైరవి. మంట కాదమ్మా, ఆవేదన. సారీ అమ్మా, నీకు ఈ విషయాలేవి
నేను చెప్పలేకపోయాను. సమీరాకి క్యాన్సర్ అమ్మ, క్యాన్సర్. అలాంటి అమ్మాయిని, కొద్ది రోజుల్లో చనిపోబోయే అమ్మాయిని దారుణంగా చంపేసిందమ్మా రాక్షసి. అలాంటి రాక్షసిని నా భార్యగా ఊహించుకోవాలన్నా, నా పక్కన ఉంచాలి అన్నా నా ఒళ్ళంతా కంపరంగా ఉంది అని అంటాడు దర్శన్. చూడు నాన్న, శరణ్య దేవత, నువ్వు రాక్షసి అని అనుకుంటున్నావు. నీకొక విషయం తెలుసా? సమీరాకి ఎలాంటి క్యాన్సర్ లేదు నాన్న. తను నిన్ను, శరణ్యని దూరం చేయడానికే ఈ నాటకం వేసింది. కావాలంటే నీకు నిరూపిస్తాను చూడు అని చెప్పి ఇంకా వెంటనే డాక్టర్ని తీసుకొస్తారు ఆనందభైరవి. సార్, ఆ రోజు నన్ను కావాలనే ఆవిడ డబ్బులు ఇచ్చింది సార్. డబ్బులు ఇచ్చి క్యాన్సర్ ఉన్నట్టు నాటకం ఆడమనింది సార్. అవన్నీ ఫేక్ రిపోర్ట్స్ సార్ అని డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. అది మాత్రమే కాదు నాన్న, చూడు, శ్మశానంలో వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొచ్చాను. ఆ రోజు నీకు ఫోన్ చేసినప్పుడు ఏం చేసిందో నువ్వే చూడు నాన్న అని చెప్పి ఇంకా చూపించేసరికి క్లియర్గా అన్నీ తనే ఇంకా పిడకలు అవన్నీ చేసుకోవడం, కావాలని అనన్య వాళ్ళు అక్కడ ఉండడం, కావాలనే శరణ్యని వదిలేసి దర్శన్ తన మెడలో తాళి కట్టాలని తనని తనే నిప్పంటించుకోవడానికి ట్రై చేయడం, అదంతా ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఛీ, తను ఇంత దుర్మార్గురాలా, ఇలాంటి దాన్న నేను నమ్మింది అని చెప్పి అసహించుకుంటాడు దర్శన్. కాబట్టి ఇప్పటి నిండైనా మారు నాన్న, శరణ్య ఎలాంటి తప్పు చేయలేదండంతో ఇంకా దర్శన్లో పశ్చాత్తాపం మొదలవుతుంది. శరణ్య ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకొని శరణ్యని క్షమాపణ అడుగుతాడు దర్శన్. ఇంకా పాపం శరణ్య దర్శన్ని తను అర్థం చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అభిమానంగా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.